ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోనికి ముందుగా వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. అవును తండ్రి ప్రభా, మరి గత 3 వారాల నుండి ప్రభా నా తండ్రి నువ్వు నాకు ఇస్తున్న ఈ ధన్యతకై వందనాలు తెలియజేసుకుంటున్నాం రాజా. అవును తండ్రి ప్రభా, నువ్వు గొప్ప దేవుడవు నా తండ్రి, మరి హృదయాంతరంగమును ఎరిగిన దేవుడవు నా తండ్రి. దావీదు ప్రభా నా తండ్రి ఎంత గొప్ప పాపంలో పడిపోయినను ఆ బిడ్డని హృదయానుసారుడని పిలిచి ప్రభా నా తండ్రి నిజంగా హృదయానుసారుడుగా మార్చుకున్న దేవుడు నా రాజా. ఈరోజు మా జీవితంలో ప్రభా నా తండ్రి మా హృదయంలో ఏముందో మేము తెలుసుకొని గ్రహించి నిజంగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యాన్ని నాకును ప్రభా నా తండ్రి వాక్యం వించిన బిడ్డలకి నీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు దేవుడు మన కొరకు మరి ఇచ్చిన వాక్య ధ్యానం ఏంటి తెలుసా అండి? హృదయ శుద్ధి, అంతరంగిక శుద్ధి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మరి ఆ మాట అంతరంగిక శుద్ధి అనే మాటని దేవుడు ఎలా ఇచ్చాడు అంటే నాకు ఈరోజు మరి నా జీవితంలో కొన్ని పాప స్థితిలో గుండా నేను వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడండి. ఏ రీతిగా పట్టుకున్నాడంటే, నువ్వు పాపివి, నువ్వు తప్పు చేసావు, నువ్వు పనికిరాని దానివి అని ఎవరికి తెలియదు, కానీ లోకంలో చూడని సత్యాలు, లోకం ఎరగని సత్యాలు నా జీవితంలో ఏం జరిగినాయో దేవునికి మాత్రమే తెలుసండి. హల్లెలూయా. మరి ఆ దేవుడు నన్ను చూసి నన్ను పాపిగా చూస్తున్న దేవుడు, మరి పాపి నన్ను తెలిసిన దేవుడు నన్ను డైరెక్ట్గా పాపి అని చూడకుండా, పాపి అని పిలవకుండా నన్ను కేవలం ప్రేమిస్తున్నానని చెప్పేసి తన ఇష్టరాలుగా మరి నువ్వు నా ఎప్సీబా అని పిలిచాడండి. హల్లెలూయా. నిజంగా ఆ పేరుకు అర్థం తెలియని వయసులో నాకు అసలు నేను క్రైస్తవురాలుగా లేని సమయంలో మరి ఎప్సీబా అని పిలిచి తన ఇష్టరాలుగా పిలుచుకున్నాడండి. దేవునికే మహిమ. నాకు ఆ తర్వాత మెల్లిమెల్లిగా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నేను వాక్యం చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆ పేరుని బట్టి ఏంటి దేవా ఈ పేరు ఇక్కడ బైబిల్లో కనిపిస్తుంది, నాకు ఎప్పుడో కల్లో కనిపించినట్టు గుర్తు అనుకున్నాను. అంటే నేను అన్యురాలుగా ఉన్నప్పుడు ఆ పేరు చూపించాడు. అప్పుడు నాకు నేను కొత్తగా మరి బైబిల్లో ఎదుగుతున్న సమయాల్లో, దేవుల్లో ఎదుగుతున్న సమయంలో నాకు దావీదు మహారాజు గురించి ధ్యానించినప్పుడు, దావీదు గురించి నేను విన్నప్పుడు హృదయానుసారుడు అన్నాడంట. నిజంగా ఆ హృదయానుసారుడు అనే పదం ఎలా వచ్చింది? అప్పుడు నేను అడగడం మొదలుపెట్టా, దేవా నేనైతే మంచిదాన్ని కాదు, మరి దావీదైతే నీ ఇష్టడు, నీ చిన్నప్పటి నుండి దేవుని ధ్యానిస్తున్నాడు, నిన్ను గణపరుస్తున్నాడు, చిన్నప్పటి నుండి పాటలు పాడుతున్నాడు, కాబట్టి అతని హృదయానుసారుడని పిలిచావేమో. మరి అతను మరి నన్నైతే మరి నేను నా పాత రోత జీవితంలో ఉన్నప్పుడు, అంటే నేను మరి చిన్న వయసులో ఉన్నప్పుడే, నువ్వు చిన్నప్పుడే నాకు ఏమీ తెలియని వయసులో నేను కలలో మరి ఎప్సీబా అని పిలిచావంటే నాకు అర్థం కావట్లేదు దేవా అన్నప్పుడు నాకు చాలా గొప్ప సత్యాలు నేర్పించాడండి. నిజంగా అవన్నీ చెప్పడానికైతే నాకు సమయం లేదు. నిజంగా దేవుడు నాకు సమయం ఇస్తే నిజంగా ఒకరోజు కంప్లీట్గా ఒక సెషన్, అంటే ఒక ½ అన్ అవర్ వాక్యము ఖచ్చితంగా నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మరి దేవుడు అనుమతిస్తే తీసుకుంటానండి. హల్లెలూయా. కానీ ఈ రోజుకి దేవుడు మనకు ఇచ్చిన ఈ వాక్యం ఏంటంటే, మార్కు సువార్త మరి 7వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు నేను మీకోసం చదువుతానండి. హల్లెలూయా. మరి మనుష్యుని లోపల నుండి బయలువెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్యములు, కామ వికారములు, మత్సరములు, దేవ దూషణములు, అహంభావములను, అవివేకమును వచ్చును. ఈ చెడ్డ పనులన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పను. చూడండి, ఇక్కడ ఒక పౌలు చెప్తున్న మాట కాదు, ఒక దాసుడు చెప్తున్న మాట కాదు, ఇది డైరెక్ట్గా యేసు ప్రభువారు మరి తన శిష్యులతోనూ మరి పరిసయ్యులతోనూ సద్దుకులతోనూ చెప్తున్న మాట. హల్లెలూయా. మరి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఒక సందర్భం ఉందండి. ఆ సందర్భం గురించి నేను ఇప్పుడు ధ్యానించట్లేదు, కానీ మరి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, మరి హృదయంలోకి వెళ్ళి ఈ పాపపు క్రియలన్నీ బయటకు వస్తాయటండి. చూడండి ఎంత భయంకరమైన పాపాలు అంటే, ఇవన్నీ మనిషిలో ఒక్కటి కాకపోతే ఒక్కటైనా ఖచ్చితంగా నీలో అలా ఉంటుందండి. నువ్వు ఎంత రక్తం చేత కడగబడినా, ఎంత పవిత్రాలుగా జీవిస్తున్నా, మరి నాలో ఏ పాపం లేదని నువ్వు అనుకున్నా, ఖచ్చితంగా ఇవన్నీ నోట్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక అంశము నీ తలంపులలో కానీ, నీ హృదయంలో కానీ, నీ జీవితంలో కానీ ఉండక మానదండి. హల్లెలూయా. మరి అలాంటప్పుడు మనం దేవుణ్ణి ఎలా మరి దేవా నువ్వు నా తండ్రివని పిలవగలుగుతాము? ఇవన్నీ మనలో పెట్టినప్పుడు మనం ఎలా పవిత్రపరచబడిన వారం అవుతాము? హౌ కెన్ వీ బీ పర్ఫెక్టెడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ హార్ట్? మరి దేవుడైతే ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో మీ తలుపులో హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నేను డోర్ని కొడుతున్నాను అంటున్నాడు కదా. మరి మీరు తలుపు తీస్తే నేను వచ్చి నిల్చుంటాను అంటున్నాను. అంటే మన జీవితం అనే తలుపు, మన హృదయం అనే తలుపులోకి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు కదా. హల్లెలూయా. మరి ఆయన రావడానికి ఇష్టపడుతున్న ఆ హృదయం ఎలా ఉండాలండి? మరి ఎవరైనా కొత్త చుట్టాలు వచ్చినప్పుడే కావచ్చు, లేకపోతే పాత చుట్టాలు వచ్చినాయి కావచ్చు, ఎవరైనా వస్తున్నారు అంటే ఇంటిని ఎంత చక్కగా పెట్టుకుంటాం. అప్పటివరకు పెంటగా ఉన్న ఇంటిని మరి అంతవరకు అక్కడిక్కడ చిందరవందరగా
ఉన్న ఇంటిని కొద్దో గొప్ప కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం తీసుకొని ఎక్కడెక్కడ నీట్గా సర్ది పెడతాము, కనిపించకూడని వాటిని కప్పేస్తాము. మరి ఆ రీతిగా మనం ఇంటినే సరి చేసుకుంటే మరి దేవుడు మన హృదయంలోకి వచ్చి జీవిస్తానని చెప్తున్నాడు కదా. ఆ మాట క్రైస్తవులమైన మనకి తెలుసు, మరి ప్రతి ఒక్కరికి తెలుసు, అన్యులు కూడా అదే మాట అంటారు. ఎవరైనా సరే లోకంలో ఉన్నవారు దేవుడికి హృదయం తెలుసు, దేవుడికి మన హృదయం తెలుసు, దేవుడు నాలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడని ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు నేను విన్నాను. ఒక హిందూగా ఉన్న అమ్మాయిగా నేను విన్నానండి ఈ మాటలని. నేను కూడా అనుకునేదాన్ని, దేవుడు నాతోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, దేవుడు సహాయం చేస్తాడని నాకు తెలుసు. కానీ నిజమైన దేవుని ఎరిగిన తర్వాత అసలు నిజమైన దేవుడు ఏ రీతిగా మనలోనికి వస్తాడు, ఏ రీతిగా మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడనే సత్యాలు నేను తెలుసుకున్నానండి. హల్లెలూయా. మరి ఇక్కడ యేసు ప్రభు మరి మనలో ఈ పాపాలు లోపాలు లేకుండా అయితే మనం ఎవరము లేము, ఏ ఒక్కడు లేడు. నిజం చెప్తున్నానండి, ఈరోజు ఒకవేళ 10 మందిని కావచ్చు, 100 మందిని చచ్చిపోయిన వాళ్ళని లేపిన సేవకులని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు చూడండి, వాళ్ళలో కూడా ఏదో ఒక లోపం ఇందులోనివి ఖచ్చితంగా ఉంటాయండి. హల్లెలూయా. మరి వాళ్ళు ఎలా పవిత్రులని పిలువబడతారు, వాళ్ళు ఎలా మరి దేవుని బిడ్డలుగా, దేవునికి ఇష్టలుగా, మరి నిజంగా దేవునికి హృదయానుసారులుగా పిలువబడతారు, మరి వారి ద్వారా ఎలా అద్భుత కార్యాలు సూచక క్రియలు జరుగుతున్నాయి. మరి హృదయం అయితే మోసకరమైందని మరి ప్రవక్తలు చెప్తున్నారు, బైబిల్ చెప్తూనే ఉంది. మరి అలాంటి హృదయంలోనికి నీ దేవుడు, నా దేవుడైన యేసు ప్రభు ఎందుకు జీవించాలని ఆశపడుతున్నాడంటే, నిజంగా చెప్పాలండి, ఆయన హృదయంలోనికి వచ్చినప్పుడు అవన్నీ మనలోనికి వెళ్ళిపోతాయండి. మనలోనికి వెళ్ళి బయటకు వెళ్ళిపోతాయి. నిజమే, మనగా తీసేసుకోలేము, కానీ దేవునికి చోటిచ్చినప్పుడు మనం అనుకుంటాము నేను మొత్తం పాపం చేత కడగబడాలి, పాపం నుండి బయటపడాలి, అప్పుడు దేవుని ఆహ్వానిస్తాం. అంటే చుట్టాలు కదా, ఇట్లా అమ్మో కొంచెం నీట్ చేసుకున్నాకనే వాళ్ళని పిలుస్తామని చెప్పేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళు మంచి అయినాకనే ఇంట్లోకి పిలిచినట్టుగా దేవుణ్ణి కూడా మనం ఏమనుకుంటామంటే సరి చేసుకున్న తర్వాత మన జీవితాలు సరి చేసుకుని, అంటే దేవుడు గొప్ప దేవుడు కదా, మరి మన హృదయాలకు ఎలా వస్తాడని ముందు నేను పాపాలు ఒప్పుకుంటా అంటారు. నిజమే, పాపాలు ఒప్పుకోవడం తప్పు కాదు, పాపాలు ఒప్పుకోమని చెప్తున్నాడు దేవుడు అయినా బైబిల్లోనే. పాపం ఒప్పుకొని మీరు నీతిమంతులుగా నిలబడతారని చెప్తున్నాడు. అవును, ఆయన పాపం ఒప్పుకోలేకపోతే మనం ఆయన బిడ్డలుగా పిలువబడం, కానీ పాపాలు ఒప్పుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది. కానీ ఆ పాప స్థితిలో కూడా ఆయన మనల్ని బిడ్డలుగా మరి మన వైపు చూస్తున్నాడు, మన హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్న హృదయం పాపాలతో మరి చీకటి మయంతో ఉన్న మన హృదయాన్ని, మన జీవితాన్ని ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఆ చీకటి అంతా కూడా నాశనం అయిపోతుంది అంటండి. హల్లెలూయా. మరి ఈరోజు నిజంగా నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు మరి ఇంకొక వాక్యం కూడా మీకు చూపించాలనుకుంటున్నాను అండి. కీర్తనకారుడు మరి రాసిన, మరి అందరికీ తెలిసిన కీర్తన, మరి ఇష్టమైన కీర్తన. మనం ఏమైనా తప్పు చేసినప్పుడు, పొరపాటున చేసినప్పుడు వెంటనే మనం హృదయంలో అంగీకరించుకొని వెంటనే ఈ కీర్తన ఓపెన్ చేసి చదువుతామండి. మీకు తెలియదంటూ ఏదీ లేదు. కానీ ఈరోజు మరి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో మనం గ్రహిస్తామండి. కీర్తన 51వ అధ్యాయంలో 10వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదివినప్పుడైతే, నా యందు దేవా శుద్ధ హృదయం దయచేయమంటాడు. ఎలాంటి హృదయం అంటే శుద్ధ హృదయం కలగజేయమంటాడు. ఒక్క నిమిషం ఆగుదామండి. ఇక్కడ ఎవరండి అక్కడ అడుగుతున్నది? శుద్ధ హృదయము ఇవ్వమని అడుగుతున్నది ఎవరండి? దావీదు మహారాజు. ఓకే, అక్కడ ఒక సందర్భం జరిగింది, ఒక పరిస్థితి జరిగింది. తన పాపంలో పడిపోయాడు, మరి బెత్షెబాతో పాపం చేశాడు, ఒక వ్యక్తిని చంపేశాడు. మరి భయంకరమైన పాప స్థితిలో తను ఉన్నప్పుడు మరి తన ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వు పాపం చేశావని చెప్పినప్పుడు తను ఒప్పుకొని అవును దేవా అని చెప్పేసి దేవుడి దగ్గర పశ్చాత్తాప పడుతున్న సమయం. దావీదు మరి అప్పటికి ఎన్నో కీర్తనలు రాశాడు. 1, 2 కాదు, చిన్ననాటి నుండి మరి ఆయన నిజంగా దేవుని ఎలా కీర్తిస్తున్నాడో, ఎలా గణపరుస్తున్నాడో అంటే ప్రతి ఒక్క పాట అంటే కీర్తనలో ఉన్న ప్రతి ఒక్క వాక్యాన్ని, మరి ప్రతి ఒక్క కీర్తనని పాటలాగా మనం పాడుకుంటాము. మరి ఏ సందర్భంలో ఏ పాట రాశాడో, ఏ సందర్భంలో ఏ కీర్తన రాశాడో తెలియదు, కానీ ఈ సందర్భంలో మాత్రం క్లియర్గా మరి రాయబడుతుంది ఏంటంటే, బెత్షెబాతో తన పాపం చేసి తన చేసిన తప్పును ఒప్పుకుంటున్న సమయం అండి. అప్పటికే మరి దావీదు మహారాజు ఎక్కడ ఉన్నాడు తెలుసా అండి? రాజు పొజిషన్లో ఉన్నాడు. మరి ఒక గొర్రెల కాపరి పొజిషన్లో లేడు, మరి సౌలు చేత తరమబడుతున్న పొజిషన్లో లేడు, మరి ఎక్కడ కానీ అక్కడిక్కడ అడవుల్లో తిరుగుతున్న సిచ్యువేషన్లో లేడు, మరి అమారికుల చేతిలో లేడు, ఎక్కడ లేడు, మరి రాజు పొజిషన్లో ఉన్నాడు. అంటే అప్పటికి మరి తను ఎన్నో కష్టాలు వేదనల గుండా వెళ్ళి దేవుని రుచులు చూసి, అంటే దేవుని కార్యాలు చూసి, దేవుని ప్రేమను రుచి చూసి ఎరిగి ముందుకు నడుస్తున్న సమయంలో అన్ని పొందుకున్న తర్వాత చేసిన పాపం అండి. హల్లెలూయా. నిజమే,
నిజంగా మరి యేసు ప్రభు మరి తండ్రి దేవుడు ఈ బిడ్డని ఏమని పిలుస్తాడు, దావీదుని ఏమని పిలిచాడు, హృదయానుసారుడని పిలిచాడటండి. ఎప్పుడు పిలిచాడు? పిలవక ముందే, అభిషేకించక ముందే హృదయానుసారుడని పిలిచాడు. నిజమే, మరి పిలవక ముందు నుండే మరి ఆ బిడ్డ దేవుని ధ్యానిస్తూ ఉన్నాడని మరి బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి పిలిచాడని మనం అనుకుంటే, మరి ఇక్కడ చూడండి, మరి ఇక్కడైతే మరి ఆ హృదయానుసారుడనే ఆ పదం కోల్పోయినట్టే కదా, ఆ పదవి కోల్పోయినట్టే కదా, ఆ బిరుదు కోల్పోయినట్టే కదా. ఒక్కసారి ఇది చూడండి, ఇస్సోపుతో నా పాపములు పరిహరింపుము, మరి హిమము కంటే తెల్లగా నన్ను చేయమని మరి దానికంటే ముందు వచనాల్లో చెప్తున్నాడు. అంటే ఈ కీర్తన అంతా కూడా తన పాపములు స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు. కడుగు దేవా, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నా జీవితం ఇంత నాశనం చేసుకున్నాను, నా హృదయము, ముఖ్యంగా నా హృదయము ఎక్కడ ఉన్నాడు, దేవుడు నా హృదయంలో ఉన్నాడని దావీదుకు తెలుసు కాబట్టి నా హృదయాన్ని ముఖ్యంగా శుద్ధీకరించు దేవా, ఇదిగో దేవా నన్ను శుద్ధీకరించు, నా అంతరంగంలో ఉన్న ప్రతి పాపని దూరం చెయ్యి అని చెప్పేసి నా అంతరంగంలో నూతనమైన మనస్సును దయచేయని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ ఇంకొక మాట నాకు చాలా నచ్చిన మాట అండి. ఇక్కడ సరే మనం చేసినప్పుడు తప్పులు చేసినప్పుడు తప్పులు ఒప్పుకుంటాము, దావీదు వాళ్ళ కీర్తనలు పాడతాము, మళ్ళీ తర్వాత మరి ఏం జరుగుతుంది, మళ్ళీ అదే పాపంలో పడిపోతున్నామా లేదా, మరి అది కూడా ఆలోచిద్దామండి. మరి ఇక్కడ దావీదు మహారాజు అయితే మళ్ళీ అలాంటి తప్పు చేసినట్టుగా మరి బైబిల్లో అయితే రాయబడలేదు. కానీ మనం మళ్ళీ ఏ తప్పు చేసి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డామో అదే పాపంలో పడిపోతున్నామండి. మీరు పడ్డారో లేదో నాకు తెలియదు, నేనైతే అదే తప్పులు అదే పాపంలో పడిపోతూనే ఉంటాను. కానీ దేవుడు నాకు ఒక విషయం నేర్పించాడండి. దేవాన్ని కృపగల హస్తంలోకి నా జీవితాన్ని సమర్పించుకున్నాను కదా, మరి ఎందుకు నేను ఎంత బలహీనంగా అయిపోతున్నాను, చేయకూడదన్న తప్పే ఎందుకు చేస్తున్నాను, అబద్ధం ఆడకూడదనే ఎందుకు అబద్ధం ఆడుతున్నాను, ఇంకొకరిని ద్వేషించకూడదనే ఎందుకు ద్వేషిస్తున్నాను, ఎందుకు ఈ మత్సరంలో మరి ఇక్కడ మరి మార్కు సువార్త 7:20-22 అధ్యాయంలో ఉన్న ఆలోచనలు, పాపాలు, ఆ క్రియలన్నీ నాలోనికి ఒకటి కాకపోతే ఒకటి, చిన్నది కాకపోతే పెద్దది, ఇందులో దేనికి ఏ రేటింగ్ ఇవ్వాలో నాకు తెలియదు, కానీ ఇవన్నీ నాలోనికి ఏదో ఒక టైంలో వస్తున్నాయి కదా ప్రభా, మరి నువ్వైతే నన్ను ఎప్సిబాగా ఇష్టరాలుగా పిలిచావు కదా నాయన, మరి నేను ఎట్లా నిన్ను సంతోషపెట్టగల దేవా అని నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక మాట క్లియర్గా అర్థమైందండి. ఇక్కడ ఒకసారి 12-13 వచనాలు చూద్దామండి. కీర్తనలు 51 అధ్యాయంలో మరి నా రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు, నెమ్మది గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. మరి తర్వాత ఏమంటున్నాడంటే చూడండి, అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలు బోధించెదను, పాపులను నీ తట్టు తిప్పెదను. ఈ మాటతో దేవుడు నాతో మాట్లాడాడండి. నిజంగా అప్పుడు ఎప్పుడు దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని దేవుని చేత క్షమాపణ ఆయన రక్తం చేత కడగబడి ఆ పశ్చాత్తాపంలోనికి వెళ్ళిన తర్వాత ఇక మీదట ఎన్నటికీ ఆ పొరపాటు చేయని దేవా అని ఒప్పుకున్న తర్వాత ఆ దావీదు మహారాజు ఏం చెప్తున్నాడంటే, దేవా ఈ అతిక్రమంలో ఏవైతే నేను చేశానో ఇవి నేను ఇంకొకరు చేయకుండా నేను ఆపుతాను అంటున్నాడు. చూడు, ఏమంటే అలాంటి మార్గంలో ఉన్న వారికి, అలాంటి దోషంలో చేస్తున్న వారికి వెళ్ళి, ఇదిగో బాబు నేను అలాంటి తప్పులు చేశాను, ఇదిగో అమ్మ నేను అలాంటి తప్పులు చేసి ఉన్నాను, అందుమూలంగా నేను ఇలా నష్టపోయాను, ఇలా దేవుని సందర్ని కోల్పోయాను, ఇలాంటి పరిస్థితి నేను వచ్చి అనుభవించాను, కాబట్టి మీరు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళొద్దని కౌన్సిలింగ్ ఇవ్వడానికి, వాళ్ళని సరిచేయడానికి, గద్దించడానికి, మరి ఆ రీతిగా మరి వాళ్ళని మంచి మార్గంలో బోధించడానికి, అలాగే వాళ్ళందరినీ పాపులనందరినీ నీ తట్టు, ఎవరి తట్టండి, దేవుని తట్టు తిరగడానికి అని దావీదు మహారాజు రాస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నానండి, నిజమే. ఈ వాగ్దానము ఆయన మరి పాట రూపంలో రాశాడు, ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. మరి ఇంకొక మాట ఇక్కడ దేవునితో ఒప్పందం చేసుకున్నాడండి. నిజంగా ఈ 13వ వచనాన్ని నేను ధ్యానించినప్పుడు నాకు అర్థమైంది ఏంటి తెలుసా అండి, నిజంగా దావీదు కంటే శ్రేష్టమైన వాడు లేడని మనం ఊరికే అనుకుంటాం బైబిల్లో నుండి. నిజమే, హృదయానుసారుడే పాపం చేశాడు, కానీ దావీదుకి సంబంధించిన గొప్ప కథలు ఎన్నో మనం నేర్చుకున్నాం. దావీదు నుండి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏ సేవకుడైనా సరే ఎక్కువ దావీదు నుండే నేర్చుకుంటాడండి. హల్లెలూయా. మరి ఇక్కడ మరి దావీదు మనకి ఎంతగా మరి ఎలా ఎగ్జాంపుల్గా నిలబడ్డాడంటే తను చేసిన ఆ తప్పుల నుండి కూడా మనకు నేర్పించాడండి. మరి దావీదు గురించి ఎంతగా ధ్యానించామంటే, దావీదు వంశం అంటాడు, దావీదు కుమారుడని పిలువబడ్డాడు, అన్ని దావీదు అని, దావీదు తనయుడా. మనం కూడా దావీదు కుమారుడా, దావీదు తనయా అని మనం ప్రార్థన చేస్తాం. అంటే ఆయన చేసిన కార్యంలో ఆయన ఒప్పుకున్న విధానాన్ని బట్టి ఆయన ఎప్పటికీ, దావీదు మహారాజు ఇప్పటికీ మనలో జీవిస్తూ అంటే మనకి ఉదాహరణకరంగా జీవిస్తూ మనకి మాట చెప్తున్నానండి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ బైబిల్లో కొన్ని చాలా తప్పులు క్రియలు ఉన్నాయేమో అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఈ బైబిల్లో ఉన్న చెడు అంటే కొన్ని సంఘటనలు, జరగకూడని సంఘటనలు ఏవైతే ఈ బైబిల్లో రాయబడ్డాయో వాటి అనుసారంగా మనం జీవించకూడదని, మరి ఏ రీతిగా జీవించాలో అవి నేర్పిస్తుందండి. ఎలా జీవించకూడదో ఎలా జీవించాలో నేర్పిస్తున్న బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు మరి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటుంది అంటే, దావీదు చెప్పినట్టుగా నిజంగా నేను కూడా తెలియకుండా చేసిన తప్పుల వల్ల తప్పిపోయి పడిపోయి మరలా దేవుని చేత లేవనెత్తబడిన నేను
హల్లెలూయా. దేవుని చేత లేవబడిన నేను ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నానండి. నిజంగా నా జీవితాన్ని నేను అపవిత్రపరచుకున్నాను, దేవుడు తన కృప చొప్పున నన్ను లేవనెత్తినాడు. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ పాపపు దారిలో ఉన్నారో, దయచేసి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, ఆ పాపపు మార్గం విడిచిపెట్టి దేవుని కొరకు సాక్షిగా నిలబడాలని మీరు నిలబడండి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన చేతిలో ఉండాల్సిన రీతిగా ఇంకెక్కడ ఉండలేమండి. ఆయన మన చేతిలో, మన జీవితంలో ఉంటే మనకి ఇంకా ఏ కొదవ ఉండదండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఇంకొక మాట మీకు నేను చెప్పాలనుకుంటున్నానండి. హల్లెలూయా. ముందుకు సాగుతుండగా మరి ఒక్కసారి మరి మార్కు సువార్తలో మరి 5వ అధ్యాయంలో చూసినప్పుడు మరి అక్కడ రక్తస్రావంతో బాధపడిన ఒక స్త్రీ ఉందండి. నిజమే, రక్తస్రావంతో బాధపడిన అమ్మాయికి మరి ఇక్కడ పాపంతో ఏం పొంతన లేదు. ఆమె పాపం చేసిన స్త్రీ అయితే కాదు, కానీ భయంకరమైన పరిస్థితుల గుండా ఉంది. ఆమె జీవితంలో హల్లెలూయా, ఆమె జీవితంలో 12 సంవత్సరాలు విడవబడిన దానిగా ఉన్నప్పుడు దేవుడు తనని ముట్టినాడండి. ఎలా ఒక తన చెంగు తాకగానే మరి తండ్రి చెంగు తాకగానే శక్తి పొందుకుందండి. ఎలాంటి శక్తి పొందుకుందంటే అక్కడ ఉన్న వాళ్ళంతా అయితే కేవలము దేవుని చేత స్వస్థత పొందుకుంటున్నారు, కానీ ఆమె అయితే శక్తి పొందుకుందటండి. ఎలాంటి శక్తి అంటే మరెన్నటికీ ఆ వ్యాధి రాలేదు. మరి 12 సంవత్సరాలు నష్టపోయిందంతా తిరిగి రిస్టోర్ చేయబడిందంట. ఇదిగో చూడండి, ఆ బిడ్డ హృదయం మంచిదే, కానీ ఆ బిడ్డ జీవితం భయంకరమైన స్థితిలో ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని శక్తి తనని తాకిందో, దేవుడు ఎప్పుడైతే తనని తాకాడో, అంటే ఈ అమ్మాయి విశ్వాసంతో వెళ్ళి తాకిందో, అప్పుడు దేవుని శక్తి ప్రవాహం అంతా కూడా ఆ బిడ్డలోనికి ప్రవహించినప్పుడు కేవలం ఆ బిడ్డ అనారోగ్య పరిస్థితే కాదు, కానీ హృదయాంతరంగము. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక్క రోజు 2-3 రోజులు మన జీవితంలో మన ఇంట్లో వాళ్ళతో మనం మాట్లాడకపోతే ఎంత వేదనకి దుఃఖానికి గురైపోతాం. అంటే 12 సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా, తన పిల్లల నుండి దూరంగా, తన భర్త నుండి దూరంగా జీవిస్తున్నప్పుడు ఆ హృదయం అనే ఆ బిడ్డ హృదయం ఎంత నలిగిపోయి ఉంటుంది, ఎంత బండగా అయిపోయి ఉంటుంది. ఆ బండను దేవుడు ఖచ్చితంగా హీల్ చేశాడండి. హల్లెలూయా. ఎంతగా హీల్ చేశాడటండి, సంపూర్ణమైన స్వస్థత, తను కోల్పోయిందంతా తిరిగి పొందుకునేంత శక్తి, ఇతరులకి బలపరిచే శక్తి, ఇతరుని నడిపించే శక్తి, ఇతరుల కోసం జీవించే శక్తిని ఆ బిడ్డకు పొందుకుందండి. హల్లెలూయా. మరి అలాగే మరి ఒకసారి చూస్తే 10 మంది కుష్ఠవ్యాధులను స్వస్థపరిచిన సమయంలో కూడా అక్కడ ఏం జరిగిందంటే 10 మంది అయితే స్వస్థత పొందుకున్నారు, కానీ 10 మంది దేవుని దగ్గరికి రాలే. కేవలం ఒక్కడే అన్యుడే ఉన్న వ్యక్తి మాత్రం, సమరయుడు మాత్రం వెనక్కి వచ్చి, దేవా ఇదిగో నేను స్వస్థత పొందుకున్నానని చెప్పేసి కాళ్ళ మీద పడి స్తుతులు చెప్తున్నాడంటే, ఎవరికి? యేసు ప్రభుకు చెప్తున్నాడటండి. హల్లెలూయా. మరి ఆ సమయంలో కూడా మరి యేసు ప్రభు అక్కడ ఒక మాట క్లియర్గా ఉంటుందండి, యేసు ప్రభు చేత తాకబడలేదు, వాళ్ళు ముట్టబడలేదు, కానీ వెళ్ళి స్వస్థత పొందుకోమన్నప్పుడు ఆ మాటను బట్టి స్వస్థత పొందుకున్నారే, కానీ సంపూర్ణమైన స్వస్థత పొందుకోలేదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ కుష్ఠవ్యాధి అని వచ్చినప్పుడు ఖచ్చితంగా చేతులు మరి శరీరం అంతా కూడా నల్లకొట్టబడి, అంటే లైక్ కంప్లీట్గా రంధ్రాలుగా చెదలు పట్టిన దానిలాగా తినబడి ఉంటుందటండి. మరి ఆ టైంలో వాళ్ళకి స్వస్థత ఎలాగొచ్చిందంటే ఉన్న కుష్ఠవ్యాధి స్ప్రెడ్ అవ్వకుండా అక్కడితో ఆగిపోయి అక్కడి వరకు హీలింగ్ పొందుకున్నారు. కానీ ఆ వ్యక్తి ఎవరైతే వెనక్కి వచ్చాడో సంపూర్ణమైన స్వస్థత. ఎలాంటి స్వస్థత అంటే ఆయన వేళ్ళు కానీ, కాళ్ళు చేతులు కానీ, కంప్లీట్గా ముఖం కానీ కంప్లీట్గా రిస్టోర్ అవుతాడు. హల్లెలూయా. రిస్టోర్ అయిందంటండి. అంటే కంప్లీట్ చేయబడ్డాడు. 9 మందికి కేవలం స్వస్థత పొందుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ వారికి ఏం జరిగిందో తెలియదు తర్వాత, కానీ ఈ బిడ్డ జీవితంలో మాత్రం కంప్లీట్గా సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాడటండి. హల్లెలూయా. సంపూర్ణంగా ఇంకెప్పటికీ కుష్ఠవ్యాధి అనేది తన దగ్గరికి రాలేదని. మరి ఇక్కడ 2 ఉదాహరణలు జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళ జీవితంలో కేవలం స్వస్థత మాత్రమే పొందుకోలేదు, కానీ సంపూర్ణత పొందుకున్నారంటండి. హల్లెలూయా. నిజమైన సంపూర్ణత. ఈ 2 ఉదాహరణలో కూడా, రెండిట్లలో కూడా మరి బైబిల్లో రికార్డ్ చేయబడిన ఈ సత్యాలలో వాళ్ళు సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన సంరక్షణ కోరుకున్నారు, పొందుకున్నారండి. హల్లెలూయా. మరి మనం ఎలా ఉన్నాము? ఆ 9 మంది వాళ్ళలాగా మరి మన జీవితంలో నిత్యం కుష్ఠవ్యాధి ఉంది ఒకప్పుడు అనే రీతిగా ఉన్నామా, లేకపోతే సంపూర్ణంగా స్వస్థత పొందుకొని అసలు మంచిగా మరి కంప్లీట్గా హీల్ అయిపోయి మళ్ళీ వేళ్ళు కాళ్ళు చేతులు మంచిగా అయిపోయి సంపూర్ణంగా అసలు ఇతనికి కుష్ఠవ్యాధి వచ్చిందా అని ఎవరినైనా చూస్తే డౌట్ వచ్చేలాగా ఉన్నామా? మరి మీరు ఆలోచించుకోండి. నా జీవితంలో జరిగిన సంఘటనలు అయితే నేను ఎన్నో చెప్పగలను, మీ జీవితంలో కూడా ఎన్నో ఉంటాయి, కానీ నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే అండి, మీ హృదయం ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎలా ఉంది? నిజమే, మన జీవితంలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అందరికీ చెప్తాను ఇదే మాట, మీతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ లోకంలో మనల్ని ఎవరు కూడా
మనము కూడా నిజాయితీగా బతకలేమండి. నిజమే, నువ్వు ఎంత పవిత్రంగా ఎంత మంచిగా జీవించాలనుకున్నా కానీ మనము జీవించలేము ఆ రీతిగా. ఒకవేళ నువ్వు ఆఫీస్లో పనిచేసినా, లేకపోతే ఏ మినిస్ట్రీలో పనిచేసినా, లేకపోతే నువ్వు ఎక్కడ నలుగురు మధ్యలో ఉన్నావంటే లాస్ట్కి ఇంట్లో ఉన్నా కూడా నిన్ను నిజాయితీగా బతకనివ్వదండి ఈ లోకం. మనుషులే, మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని బతకనివ్వరు. ఏదో ఒక పరిస్థితుల్లో ఏదో ఒక పొరపాటు మన ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది, చేస్తాము, తప్పదనుకుంటాము. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడండి, నీతిగా నిజాయితీగా మనం బతకలేము కాబట్టి యథార్థంగా బతకమని అడుగుతున్నాడండి. హల్లెలూయా. యథార్థ స్థితి, యథార్థ హృదయం అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సిస్టర్ అని మీరు అడగొచ్చు. నిజమే, అక్కడ అర్థం ఒకటే అండి. కానీ నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ఆ డిఫరెన్స్ ఏంటంటే అండి, యథార్థత అంటే దేవా నిజమే నేను ఈరోజు ఇది చేయకూడదు అనుకున్నాను కానీ చేశాను. నా స్థితిని బట్టో, నా పరిస్థితిని బట్టో, చుట్టూ ప్రభావాన్ని బట్టో ఈ పరిస్థితిలో నేను పడిపోయినందుకు నన్ను క్షమించమని అడుగుతూ ఆ యథార్థ స్థితిని నేను ఒప్పుకునే స్థితిలో ఉండి దేవుని దగ్గరికి వస్తున్నావా? లేదా నేను సరే వాళ్ళందరూ చేస్తున్నారు కదా నేను కూడా చేశాను, దీన్ని బట్టి ఏముంది దేవుడు అర్థం చేసుకుంటాడని చెప్పేసి వెటకారంగా మరి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ముందుకు సాగుతున్నావా? ఇదేనండి, నిజాయితీతో కోల్పోయావా లేకపోతే యథార్థతను కోల్పోయావా? నిజాయితీని కోల్పోయినా పర్వాలేదు కానీ యథార్థతను కోల్పోకూడదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి ఇంకొక మాటను మీకు చెప్పాలనుకుంటున్నానండి. ప్రైజ్ ది లార్డ్. మరి నిజంగా దేవుడు మనల్ని మరొక్కసారి ఆ హృదయంలోనికి వెళ్ళిపోదాం. నిజమైన హృదయ శుద్ధి గురించి ఆలోచిద్దాం. దావీదు ఏ రీతిగా అయితే హృదయానుసారుడని పిలువబడ్డాడు ఆ సాక్షిగా అంతంలో నిల్చున్నాడు. హల్లెలూయా. అంతంలో నిల్చున్నాడు. ఎలా అంతంలో నిల్చున్నాడు అంటే ఆయన ఆరంభము చాలా శ్రేష్టంగానే వచ్చింది, కానీ అందరి చేత విడవబడినవాడు, గాయాలు పడ్డవాడు. కానీ ముందుకు వెళ్తూ ఉంటుంటే జరిగిన సంఘటన మరి దావీదు గురించి మనం తెలుసుకుంటుండే ఆయన హృదయం ఎలా మారిపోయింది. మరి మొదట్లో అయితే మంచిగానే ఉన్నాడు, తర్వాత మరి మారిపోయిందంటే నిజంగా మారిపోలేదండి, కానీ తెలియకుండా తాపలో పాపంలో పడిపోయాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు మన జీవితంలో మన హృదయం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నామంటే దేవుని మందిరంగా మారాలని మనం కోరుకోవాలండి. దేవుడైతే ఆల్రెడీ అడిగేశాడు, నువ్వు తెరిస్తే నేను వచ్చి నీ హృదయాన్ని నేను ఉండే స్థలంగా మరి నా సింహాసన స్థలాన్ని అధిష్టిస్తానంటున్నాడు. మరి ఆయన చెప్పిన మాట కోసం మనం నిలబడదామా లేకపోతే మన హృదయాన్ని మన ఇష్టానుసారంగా మరి పాపానికి అప్పచెప్తామా? మరి మార్కు సువార్తలో చెప్పినట్టుగా అది మీ చేతిలో ఉందండి, నా చేతిలో ఉందండి. నిజంగా ఆయన చేతిలో అప్పచెప్పబడినప్పుడు దావీదు ఎలా అయితే గొప్ప అయ్యాడో ఈ రోజు వరకు కూడా ఆయన గురించి మనం ధ్యానిస్తామో, ఈరోజు ధ్యానిస్తున్నామో ఆ రీతిగానే మనము కూడా మన జీవితాన్ని కూడా ధ్యానించాలి. కనీసం మన పుట్టిన బిడ్డలు మన సంతానం మరి గ్రాండ్ చిల్డ్రనే కావచ్చు, మరి రాకడ ఆలస్యమైతే లేదని అంటున్నారు, కానీ ఆయనను కనీసం ఇప్పుడు మనల్ని చూసి మన తరం వాళ్ళైనా నేర్చుకునే రీతిగా మన జీవితాలు ఉండాలండి. హల్లెలూయా. మరి దేవుని మందిరంగా మనం నిలబడాలి అంటే ఆయన మన జీవితంలో కోరుకుంటుంది ఒకటే అండి, మనల్ని సంపూర్ణంగా సమర్పించుకోమంటున్నాడు. హల్లెలూయా. ఎలాంటి సంపూర్ణమైన సమర్పణ కోరుకుంటున్నాడంటే మన జీవితంలో ఎలాంటి స్థితి గతి ఉన్నా యథార్థంగా ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రభువా ఇది నా పరిస్థితి, ఇది నా స్థితి, ఇది నా గతి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అనే సమర్పణ కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. నిజంగా మరి మన హృదయంని ఆయనకిచ్చిన తర్వాత మన హృదయంలో ఏముండాలంటే ఇంకా ఆయన ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. నీలో కోపం ఉందా, నీలో ద్వేషం ఉందా, నీలో వ్యభిచారపు తలంపులు వస్తున్నాయా, ఆయనకి నువ్వు చోటిచ్చావు కాబట్టి ఆయననే ఖాళీ చేస్తాడండి. ఆయన అంటే ఆయన ద్వారా మరి కార్యాలు ఎలా జరుగుతాయంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసుకుంటాడండి. నువ్వు ఒకవేళ ఒక చెడు తలంపు రాగానే నీ హృదయంలో ఉన్న దేవుడు ఏం చెప్తాడా, ఇదిగో బిడ్డ అది చేయకూడదు అనగానే వెంటనే ఆ స్వరం నువ్వు విన్నప్పుడు ఖచ్చితంగా ఆ పాపంలో నువ్వు పడిపోవండి. కానీ ఎప్పుడైతే ఆ స్వరాన్ని వినకుండా నువ్వు ముందుకు ఆ పాపంలో పడిపోతావో దేవుడు పరిశుద్ధమైన నీ హృదయం నుండి ఆయన తప్పిపోడు. కానీ అలాగే ఆ పాపం అక్కడే ఉంటుంది, దేవుని సన్నిధి అలాగే ఉంటుందండి. మీరు ఆలోచించండి ఒకసారి, దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, నీ హృదయంలో పాపం ఉంది. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు అలాంటి స్థలంలో అంటే నీ హృదయం అనే మోసకరమైన ప్లేస్లో దేవుడితో పాటుగా ఒక పాపపు హృదయము అంటే పాపపు తలంపులు కూడా ఉన్నాయని ఆలోచిస్తే ఎలా అనిపిస్తుంది అంటండి. ఒక్కసారి ఆలోచించండి. మన రూమ్లో చెత్త చెదారం వస్తేనే మనకు అసహ్యం వేసి వెంటనే క్లీన్ చేసుకోవడానికి ఆలోచిస్తామే, అలాంటిది నీ హృదయంలో ఒకవైపు దేవుడు ఉన్నాడు, ఒకవైపు దేవునికి ఇష్టం లేనివి మరి ఏహకరమైనవి రెండు ఉంటే ఎలా అండి, మరి ఎలా జీవిస్తారు? అదే అండి ద్విమనస్సు అయిపోతుంది. మరి దేవుని కొరకు జీవించలేని స్థితి అయిపోతుంది. యథార్థమైన స్థితి కాదు కానీ నిజాయితీ లేని స్థితిలోకి వెళ్ళిపోతావు. మరి అలాంటి స్థితి నుండి బయటకు రావాలనుకుంటున్నావా ఈ మధ్యాహ్న కాల సమయంలో? నిజంగా
ఈరోజు నాకు సమయం సరిపోవట్లేదని నీకు మాట్లాడడానికి, కానీ ఈరోజు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటాను. ముగింపులోకి వస్తున్నా 1 కొరింథీయులో 1:24-31 చూస్తే అక్కడ క్లియర్గా రాయబడింది, ఆయనే మన కోసము నీతి అయ్యాడంట, జ్ఞానం అయ్యాడంట, పరిశుద్ధమయ్యాడంట, మరి ఆయనే మన విమోచన అయ్యాడంట. హల్లెలూయా. ఆ రోజు నేను ఈ వాక్యం ఒకరోజు ధ్యానిస్తుండగా, నిజమే దేవా, నా హృదయాన్ని నేను ఎట్లా శుద్ధీకరించుకోవాలి, నేను ఎలా నేను మార్చుకోవాలి దేవా అని నేను అన్నప్పుడు నేను అడుగుతున్నాను ప్రభుని, ప్రభా నాకు ఇవ్వు, మరి ఆ హృదయాన్ని నాకు ఇవ్వు. నేను ఆ హృదయంలో చెడు తలంపులు రానివ్వకుండా ఉండాలంటే నువ్వు ముందు ఉండాలి కదా ప్రభా. మరి నీకు నేను స్థానం ఇవ్వకుండా, నీకు స్థానం ఇచ్చి కూడా మళ్ళీ ఇంకొక దాన్ని కూడా స్థానం ఇస్తూ అలా రెండింటిని ఒక దగ్గర పెడుతున్నప్పుడు నా జీవితం వ్యర్థమవుతుంది కదా. నీకు ఇష్టరాలుగా, మరి నీ ఎఫ్సీవగా నేను జీవించలేకపోతున్నాను కదా ప్రభా, నీ హృదయానుసారిగా నేను జీవించలేకపోతున్నాను కదా అన్నప్పుడు నిజంగా అండి 1 కొరింథీయుల్లో మరి ఆ 1వ అధ్యాయము 29-31 వచనంలో మాట్లాడినాడు ఏంటంటే, నేనే నీకు స్వస్థత అయ్యాను, నేనే నీకు జ్ఞానం అయ్యాను, నేనే నీకు నీతి అయ్యాను, నేనే నీకు పరిశుద్ధత అయ్యాను. హల్లెలూయా. ఎంత మంచి మాట్లాడి చూడండి, ఆయనే మనకి నీతి అయ్యాడంట, ఆయనే మనకి జ్ఞానం అయ్యాడంట. హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. నిజంగా ప్రభా నేను తప్పు చేశానని చెప్పేసి నలుగురిని, మరి నువ్వు ఆ తప్పు నుండి బయటపడి నలుగురిని మరి ఆ నరకం నుండి, ఆ పాపాల నుండి లాగే స్థితిలో ఉన్నావా, అదే స్థితిలో నువ్వు ఉండాలనుకుంటున్నావా, ఈరోజు నీకే అప్పచెప్తున్నాను తమ్ముడు. ఎందుకంటే నువ్వే ఆలోచించుకో, ఈరోజు నువ్వే నిర్ణయం తీసుకొచ్చేళ్ళి. ఎందుకంటే నీ జీవితం నీ చేతిలో ఉంది. నీ చేతిలో ఉన్న నీ జీవితాన్ని మనుషుల చేతిలో కాకుండా దేవుడి చేతికి అప్పచెప్పుకో. హల్లెలూయా. మరి ముగింపులో ఒక చిన్న పాట పాడతానండి. ఈ పాట ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకాలని ముగింపు ప్రార్థనతో ముగించుకుంటానండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం రాజా. హల్లెలూయా. నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఆయనే నాకు జ్ఞానమాయెను, ఆయనే నాకు నీతి ఆయెను, నా యేసుడే నాకు పరిశుద్ధత ఆయెను, నా యేసుడే నాకు విమోచనాయెను, నీచుడైన తానను తృణీకరించబడిన తానను, ఎన్నికలేని తానను ఏర్పరచుకున్నావు, నీకై ఏర్పరచుకున్నావు. అవును దేవా, గొప్ప దేవుడు నా తండ్రి, నీకు స్తోత్రం రాజా. నీవే మాకు నీతి జ్ఞానమై ఉన్నావని చెప్తున్నావు తండ్రి, నీవే మాకు పరిశుద్ధత అయిన ఉన్నావు తండ్రి. అవును ప్రభా, పరిశుద్ధంగా జీవించడం మా వల్ల కాదు, కానీ ప్రభా నీలో నిలబడినప్పుడు ప్రభా, ఇదిగో మా హృదయాన్ని నీకు ఇచ్చినప్పుడు ప్రభా, నిజంగా దావీదు వల్లే ప్రభా నా తండ్రి, ఇదిగో మేము పాపం నుండి తప్పబడి, పాపం నుండి కడగబడి ప్రభా నా తండ్రి, ఇతరుల నుండి ప్రభా నా తండ్రి నీ నీతి మార్గంలోనికి, నీ వెలుగు మార్గంలోకి నడిపించడానికి సహాయకరంగా మమ్మల్ని వాడుకుంటానని చెప్తున్నావు తండ్రి. నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు విన్న ప్రతి బిడ్డను దీవించమని అడుగుతున్నాను తండ్రి, నన్ను కూడా దీవించమని అడుగుతున్నాను తండ్రి. అవును ప్రభా, ఈ పరిచర్యలో ముందుకు సాగుటకు మీ కృపా కనికరాలను నాకును ప్రభా నా తండ్రి యేసయ్య ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతూ యేసయ్య నామములో ప్రార్థనంతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.